హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పొద్దుగాల లేచేసరికి మా అత్తమ్మ నాకంటే ముందుగానే లేచింది. ఎందుకు ఈరోజు పొద్దుగాల లేచినవి ఏందని నేనైతే అడిగిన అత్తమ్మని. అత్తమ్మ అన్నదిగా, అరే ఈరోజు కొంచెం పొద్దుగాల పోతారంటారా పత్తి తీయడానికి, అందుకనే పొద్దుగాల లేచినైతే చెప్పింది. ఇక అత్తమ్మ ఈరోజు పొద్దుగానే వండైతే చేసింది. ఇక నేను ఛాయ్ తాగమని అయితే చెప్పింది. ఇక నేనైతే అంట్లు తోమి మొహం కడుక్కొని ఛాయ్ అయితే తాగిన. ఛాయ్ మాత్రం ఈరోజు కొంచెం లోటలు ఎక్కువనే పోసుకున్నా, ఎందుకంటే ఎప్పుడైనా కొంచెమే తాగుతా. కాకపోతే ఈరోజు డవరొట్టెలు ఉన్నాయి కదా అని కొంచెం ఎక్కువ అయితే పోసుకున్నా. మరి ఇక అత్తమ్మ పొద్దుగాల పనికి పోయేటప్పుడు, అరే ఇంట్లో నూనె లేదురా తీసుకురా, నేనైతే అన్నం ఒకటే వండినా, కూర అందుకనే వండలేదని అయితే చెప్పింది. సర్లే తీసుకొస్తలే అని చెప్పిన. ఇక మన ఇళ్ళల్లో ఎవరింట్లోనే సరే ఆయిల్ అన్నా చక్కెర అన్నా ఏదన్నా ఒకటైతే అయిపోతుంది. ఇంట్లో ఏదో ఒక సామాన్ అయితే ఉండదు, ఖచ్చితంగా మనం దుకాణం కాడికి పోయి తీసుకురావాల్సిందే. మా ఇంట్లో అయితే రోజు అలానే జరుగుతుంది, ఏదో ఒకడైతే ఉండదు, నేనైతే తీసుకొస్తా. ఇక మా బావని తీసుకురామంటే ఏదో ఒకటి మర్చిపోయి అయితే వస్తాడు. ఇక ఎట్లాగో దీపావళి పండుగ అయితే దగ్గరికి వస్తుంది కదా అని పండుగ పని అయితే స్టార్ట్ అయితే చేసిన. ఇంట్లో బట్టలు అయితే ఒక్కటి లేకుండా అన్నీ అయితే ఉతికైతే జాడిచ్చేసిన. ఇక మా బాగుంటాను అన్ని బట్టలు నీయే కనబడతానే లే అని అయితే అంటాడు. ఓ సరేలేవయ్యా, నా ఒక్కదాని బట్టలు ఏం లేవు, అందరి బట్టలు కూడా ఉతికేసిన, నువ్వు ఊకే మొత్తుకోకని అయితే నేనైతే చెప్తాను. ఎండో సొక్క కొడుతుంది, ఇక బట్టలు ఆరెత్తంటే ఇక నేనైతే కిందికైతే పోతాను అయితే చెప్పిన. ఇక ఎండ అయితే సొక్క అయితే కొడుతుంది. ఇక నేనైతే ఇంటికి కిందికి అయితే వచ్చిన. ఈ లోపు మా మామయ్యకి ఇట్లా ఆకలి అవుతుందంటే మా బావకి మా మామయ్యకి అన్నం అయితే పెట్టిన. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఉతికి అయితే జాడిచ్చి అయితే వేయాలి. ఇక పండుగ పని అయితే స్టార్ట్ అయితే చేసినాం. ఒక్కరోజే పని అయితే కుదరదు కదా, రోజు ఒక పని చేసుకుంటే తీరుతుందని ఈ రోజు అయితే ఇంట్లో ఉన్న బట్టలు అయితే అన్నీ ఉతికేసిన. రేపు పక్క బట్టలు ఇల్లు దులిపి అన్నీ అయితే కడగాలి. మరి మీకు ఈ వీడియో నచ్చితే జరా సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఫ్రెండ్స్. బాయ్ మరి.